నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అక్కినేని అఖిల్ బట్టలకు సంబంధించి తను ఫాలో అవుతున్నటువంటి సాంప్రదాయానికి సంబంధించి వైరల్గా ఒక వార్త అయితే మొత్తం చెక్కెలు కొడుతోంది. ఓవరాల్గా వార్త ఏంటి, అసలు ఆ బట్టలకి అతని పెళ్లికి ఉన్న సంబంధం ఏంటి అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి బట్టలకి దానికి ఏదో లింక్ పెడుతున్నారు, అసలు ఏంటి? నాకైతే పెద్దగా ఏం అనిపించలే. అప్పుడెప్పుడో నాగార్జున గారు పెళ్ళికి బట్టలు అలా వేసుకున్నారు, వీళ్ళ పెళ్ళికి కూడా అలా వేశారు అని చెప్పారు. దీంట్లో వింతగా మాట్లాడుకోవడానికి నాకేం అనిపించలేదు. అంటే 30 years తర్వాత వాట్ ఎవర్ మా. ఇప్పుడు నీకు విషయం తెలుసా, వాళ్ళ అమ్మ చీరనే పెళ్ళి కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇష్టం వాళ్ళ అమ్మ పెళ్లి చీరలు. మా అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారు, నన్ను ఇంత బాగా చూసుకున్నారు, నేను మా ఆయన కూడా అంత బాగుంటాము అని ఒక నమ్మకం, అంతే. అంత మించి ఇంకేం లేదు. సో ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ వాడింది అక్కడ వాడింది ఇక్కడ వాడింది మీరు ట్రోల్ చేస్తున్నారు. పెళ్ళంటే కామన్గానే వైట్ ఆర్ క్రీమిష్, ఆ కొంచెం లైట్ గోధుమ, బ్రైట్ ఎల్లో, పేల్ ఎల్లో ఇవి ఉంటాయి. తప్పేంటి? అవే రంగులు వాడతారు. శోభనానికి ఒక చీర, పెళ్ళికి ఒక చీరలు, ఈ రంగులు అలాగే ఉంటాయి. సినిమాటిక్గానే మాట్లాడుకుందాం కాసేపు. పెళ్ళిళ్ళలో వేసే చీరలు ఒకలా ఉంటాయి, పాల గ్లాస్ పక్కన శోభన గదిలోకి వచ్చే చీరలు ఒకలా ఉంటాయి. అవే వైట్, అదే రెడ్ బార్డర్లు ఎప్పటి నుంచో అట్లా వస్తున్నాయి. ఎందుకంటే సినిమాటిక్గా చెప్పాలనుకున్నా. అండ్ చాలామంది సినిమాలు చూసి ఫాలో అవుతారు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఓ పెళ్ళికి ఇలాంటి చీరలే కట్టాలేమో, శోభనానికి ఇలాంటి చీరలే వేయాలేమో, వాడు కూడా అలాగే వైట్ పంచ వైట్ లాల్ చేసుకొని రావాలేమో, ఈ భ్రమల్లో కూడా కొంతమందికి ఉంటాయి. తప్పేం లేదు. అంటే ఇక్కడ వీళ్ళు వేసుకునే డ్రెస్ వైట్ వేసుకోవాలనుకున్నారు, డిజైనర్ వేరుకి వెళ్తే ఏమవుతుందంటే ఆ వైట్ మరీ వైట్ లాగా వేసుకోలేము, ఏదో అంత్యక్రియలకు వచ్చినట్టు డిజైన్స్ ఉంటాయి. అది ఎలా ఉంది, ఆవిడ పట్టు చీర శారీ డ్రైపింగ్ చేసేటప్పుడు చూడండి, ఆ వీడియో కూడా ఉంది, అమ్మాయికి కట్టింది. అది క్రీమిష్ కలర్లో మంచి, అదేంటిది మైనీస్ కలర్లో ఫుల్గా నేసినటువంటి కొంచెం సిల్వర్ పట్టు, అంటే మేగడ లాంటిది చక్కగా ఉంది శారీ. ఆ అమ్మాయికి కూడా బాగా సెట్ అయింది, అందంగా చేశారు మేకప్. ఈ పిల్లోడు కూడా అలాంటిదే ఇంచుమించు వేసుకున్నాడు. 8 ఏళ్ళ డిఫరెన్స్ ఉన్న ఆవిడని చేసుకోవడానికి ఏదో రీజన్స్ ఉన్నాయి వెనక, అసలు ఏదో కారణాలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియా. నేను ఎప్పుడు కొంతమంది గురించి సరే ఓకే, కొంతమందే కాదు, దేనికో అది వాళ్ళ పర్సనల్. తప్పేంటి? అది ఆయన ఇష్టం, వాళ్ళకి అలా కుదిరింది. మళ్ళీ ఇంకొకటి ఎవడో, నిన్న ఒక ఆర్టికల్ చూసా, ఈ పెళ్లి తర్వాత అఖిల్ ఆస్తి ఎన్ని కోట్లు పెరిగిందో తెలుసా? అంటే ఆస్తి కోసం చేస్తున్నాడని చాలా మంది మాట్లాడతారు. ఏంటి దీని ఓవరాల్ గా ఏమైనా తక్కువ? అఖిల్కి ఏమన్నా తక్కువ? పావుల 10 పైసలకి కోటీశ్వరాలని పెళ్లి చేసుకోవడం? చిచి 3,000 కోట్లు నెట్వర్త్ వాళ్ళది అన్న. అది మరి ఏమన్నా తక్కువ? అఖిల్ అసలు పెళ్లి చేసుకోకపోయినా సరే రోజు ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటూ జీవితకాలం బతికేస్తాడు. సరే ఒక్కసారి ఆ అమ్మాయి గురించి చెప్పండి. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి? జైనాబ్, మన ఈ ఆల్కజార్ ప్లాజా వాళ్ళది, జేఆర్ ఇండస్ట్రీస్, బేగం బజార్, అల్కాజర్ ప్లాజా అన్న. నాకు తెలిసి బంజారా హిల్సే. ఈ లుంబిని పక్కన ఉంటుంది. ఇంకొకటి ఫేమస్ ఇది, మన H&M ఉందా, దుర్గం చెరువు చిచి పెద్దమ్మ టెంపుల్ దగ్గర టర్న్ అవుతాం, ఆ కాంప్లెక్స్లు సిటీలో ఖాన్ లతీఫ్ ఖాన్ తెలుసా మీకు? హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ వీళ్ళు. అట్లా వీళ్ళు కూడా ఒక బాగా ఎప్పటి నుంచో ఉన్న రిచెస్ట్ ముస్లిం ఫ్యామిలీ. బట్ ఇప్పుడు ముస్లిం హిందూ అనేది కాంట్రడిక్షన్. అయితే వయసు కావాలి, లేదా కులం మతాలు కావాలి, లేకపోతే ఇంకేదైనా కావాలి, లేదా ఒడ్డు పొడుగు కావాలి. ఈయన ఇంతున్నాడు, ఆవిడ అంతుంది, ఆయన ఇంతున్నాడు, ఈవిడ ఇంతుంది, లేకపోతే వయసులు, లేకపోతే ఇంకోటి, లేదా రంగు. ఎందుకు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఇన్ని డౌట్లు వస్తాయి? బట్ ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ ఇన్స్పిరేషన్. ఎవరు? ఈ నాగార్జున గారి ఫ్యామిలీ కొంచెం నాకు ఎందుకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. వాళ్ళు క్రిస్టియన్, సమంత యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఈ అమ్మాయి బ్రాహ్మణ్ యాక్సెప్ట్ చేశారు. సో అంటే కులమతాలకు అతీతంగా పెళ్ళిళ్ళు జరుపుతున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, అదే హ్యాపీ. అది వరకు అదే అంటే నేను అంటుంది మాట్లాడుతున్న వాళ్ళ గురించి. అది ఎందుకు మాట్లాడుకుంటారో అని అడుగుతున్నారు. రాస్తారు ఆర్టికల్స్. దేనికి? వాడికి ఏం అవసరం? వీళ్ళ కుటుంబం గురించి రాయాల్సినంత ఏంటి? ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారంట, పవన్ కళ్యాణ్ ఎందుకు పిలవలేదు? అరే ఇదేంటి నాకు అర్థం కాదు. నా బర్త్డేకి నిన్ను పిలిచా, వాడిని పిలవలేదు. వాడిని పిలవకపోవడం పెద్ద ఇదా? అంటే ర్యాపో బట్టి ఉంటుందా? ర్యాపో బట్టో, దీపో బట్టో, ఇంకా దేని బట్టో కాదు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచాడు, అంతే. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం మంత్రి వర్గం మొత్తాన్ని పిలవాలి, అందరు ఎమ్మెల్యేలను పిలవలేదు కదా. చేసుకుంది కూడా కొంచెం కదా, చిన్నగా పెళ్ళయింది. ఆ కుటుంబం కూడా, అవతల కుటుంబం కూడా ద రిచెస్ట్ కుటుంబము, అందరూ బాగా పరిచయాలు ఉన్నాయి. సింపుల్గా ఏం చేశారు,
2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల్ని పిలిచాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంలను పిలిస్తే మరి హోమ్ మినిస్టర్ని ఎందుకు పిలవలేదు అంటారా? హోమ్ మినిస్టర్ని పిలిస్తే విద్యాశాఖ మంత్రిని ఎందుకు పిలవలేదు అంటారా? చెప్పు. పెళ్ళి అంత పవిత్రం దేవాదాయ శాఖ మంత్రి లేకుండా ఎట్లా చేస్తారంటారా? దెన్ దేనికి రాసేవాడు ఎన్నైనా రాస్తాడు. ప్రతి దాంట్లో బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు వచ్చి నన్ను పిలవకుండా పౌరోహిత్యం లేకుండా పెళ్ళి ఏమిటో ఇవేమి చేయకూడదబ్బా. ఊరికే పనికి మాలిన పంచాయతీలు ఇవన్నీ కూడా. సరే వాట్ ఎవర్, చక్కగా పెళ్లి చేసుకున్నారు. అండ్ లాస్ట్ టైం చేసిన పెళ్లి కూడా ఇంతమందితో అంతమందే అందంగా చేసుకున్నారు. శోభిత ఇప్పుడు కూడా అంతే, ఏదో ఉన్నలో ఉన్నంత హ్యాపీగా చేసుకున్నారు. అసలు ఇప్పటికీ ఒక స్టోరీ బయటికి ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ వైఫ్ అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ వైఫ్ కాదు కదా అఖిల్కి, జస్ట్ నిశ్చితార్థం చేసుకుని క్యాన్సిల్ చేశారు. అసలు ఆ స్టోరీ ఏం చెప్పండి. ఒక చిన్న బ్రేకప్ అయింది, చిన్న గొడవ అయింది. చెప్పండి అసలు స్టోరీ ఎవరు, అమ్మాయి ఎవరు చెప్పండి. దేనికి ఇప్పుడు ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మంది క్లారిటీ కావాలంట. క్లారిటీ కాదు తెలుసా, ఇప్పుడు మనం మాట్లాడుకొని కూడా ఎవడో విని దాన్ని వైరల్ చేస్తాడు. అవసరం లేని టాపిక్. బట్ ఓకే, తన గురించి చెప్పండి. అక్కర్లేదు. తన లైఫ్ కి సంబంధం లేని టాపిక్లు మనం ఎందుకు తీసుకురావాలి, వాటిని ఎందుకు హైలైట్ చేయాలి? అంటే ఇది ఓకే, ఇది ఇప్పుడెప్పుడో జరిగింది కాదు, ఎప్పుడో 8 years బ్యాక్ ఎప్పుడు జరిగిన చిన్న వయసు ఉన్నప్పుడే. అది మేబీ ఆయనకు 5th class లో కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే ఏంటి ఇప్పుడు తప్ప? అదేంటి వాట్ ఎవర్. అంటే ఇప్పుడు ఈ సెకండ్ మ్యారేజెస్ ఎక్కువ నాగార్జున గారి ఫ్యామిలీకి ఉంటాయి. మాట్లాడుకున్నారు, అలా జరిగిపోయింది. అదొక యాదృచ్ఛికంగా జరిగిపోయింది. వాళ్ళు అనుకోలేదు కదా ముందే, అలా జరిగిపోయింది. దాంట్లో తప్పే ఉంది. ఎప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్ని ఎక్కువగా లాగొద్దు, పీకొద్దు, రైట్, వదిలేయాలి. ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. బట్ అంటే ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ కూల్చారు, అయ్యో అంత పెద్ద ప్రాపర్టీ ఎలా కూలింది, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం, లేకపోతే బిగ్ బాస్ సెట్టే వేస్తున్నారు, లేకపోతే ఇంకేదో అయ్యింది, వాళ్ళ కుక్కల్ని పెంచుతున్నారు, ఇంకోటి ఏవో సంథింగ్ ఒక మంచి విషయాలు నాలుగుంటే మాట్లాడుకుందాం, చెడు విషయాలు ఉన్నా మాట్లాడుకుందాం, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వద్దు మనకి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.